जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा ప్రణమామి మహర్మహం. పొద్దున్నుంచి అందరూ సాంఖ్యయోగం సాంఖ్య ఆత్మతత్వం వింటున్నారు. బోధమయ ప్రాణజీ వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పారు. దివ్యాత్మ ప్రాణమాతాజీ చదివి వినిపించారు. ఇంకా పెద్ద మాతాజీ వారు ఇప్పుడు మొత్తం దాని అర్థం ఈ శంకర భాష్యంతో మీకు వివరించారు. ఇప్పుడు చివరికి 12 అయిపోయింది. ఇప్పుడు అందరికి కొంచెం మొత్తం వచ్చేది. ఈ టైంలో ఆకలేస్తుంది అందరికీ. సంక్షిప్తంగా కొంచెం అమ్మ జీవితంతో కంపేర్ చేస్తూ నాకు తెలిసినట్టు కొద్దిగా చెప్పదలుచుకున్నాను. ఇందాకే మీరందరూ విన్నారు, సాంఖ్య అంటే జ్ఞానం. తర్వాత ఈ సాంఖ్యయోగం ఈ భగవద్గీత 18 అధ్యాయంలో ఇది చాలా ముఖ్యమైనది అని అంటారు. సాంఖ్యయోగం భగవద్గీతలో ఇది ఒక హృదయం లాగా. స్పెషల్గా 2వ మళ్ళీ 3వ శ్లోకం ఉంది కదా, అది మొత్తం గీతాసారం దాంట్లో వస్తుంది అని కూడా అంటారు. 2వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుతాను నేను ఇప్పుడు. 2వ శ్లోకం. కుతస్త్వకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఓ అర్జున, ఈ విషమ పరిస్థితులు అంటే ఏ పరిస్థితిలో ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు? యుద్ధం అంటే కౌరవులు పాండవులు రెడీగా నించున్నారు, ఇంకేం స్టార్ట్ అవ్వాలి. ఆ 11th అవర్లో అర్జునుడు ఏమంటాడు? కృష్ణ, నా వల్ల అవటం లేదు అంటూ గాంధీవాన్ని ఏ రోజు కింద పెట్టకుండా ఉండే ఆ గాంధీవాన్ని కింద పెట్టి అర్జునుడు కృష్ణుడి కాలు దగ్గర కూర్చొనేస్తాడు. అప్పుడు ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, ఈ మోహం ఇలాంటి విషమ పరిస్థితిలో నీకు ఈ మోహం ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చింది అంటే ఇక్కడ చెప్తున్నాడు. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తైతోతిష్ట పరంతప. ఓ అర్జున, పిరికితనానికి లోనవ్వద్దు, నీవు ధైర్యంగా లేవు, నీ హృదయ దౌర్బల్యం నుంచి నీవు పైకి రా అంటూ కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి బోధిస్తున్నాడు. 1వ అధ్యాయంలో అర్జున విషాద యోగంలో 46 శ్లోకం దాకా అర్జునుడు రకరకాలుగా అన్ని విధాలుగా కృష్ణుడి దగ్గర ఆ కారణం వల్ల నేను చేయను, ఈ కారణం వల్ల నేను చేయను, అదట్లా ఇది ఇట్లా రకరకాలుగా కృష్ణుడి దగ్గర ఆయన చెప్తున్నాడు. కృష్ణ, ఇన్ని కారణాల వల్ల నేను యుద్ధం ఎలా చేస్తాను? నా ఎదురుగా ఉండేవాళ్ళందరూ కూడా భీష్మ పితామహ గురుజనులు, నా చుట్టాలు అందరూ ఉన్నారు, వారితో నేను ఎలా యుద్ధంని చేయగలను? ఇంకా యుద్ధం వల్ల అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇన్ని అనర్థాలు జరుగుతుంది. కాబట్టి యుద్ధం చేయడానికంటే భిక్షం ఎత్తి జీవించడమే మేలు అని అలాంటి ఒక మాటని కృష్ణుడు, ఒక క్షత్రియుడు రాజు, ఆయన యుద్ధం చేయడానికంటే భిక్షం ఎత్తి జీవించడమే మేలు అంటూ ఇక్కడ అర్జునుడి దగ్గర ఆయన చెప్తున్నాడు. అర్జునుడికి చాలా ద్వంద్వం, యుద్ధం చెయ్యాలా వద్దా అని. ఇలాంటి ఈ ద్వంద్వం మన జీవితాల్లో కూడా వస్తుంది. చెయ్యాలా వద్దా, చెప్పనా వద్దా, వెళ్ళనా వద్దా, ఏమనుకుంటారు, ఏం చేస్తారు, చెయ్యాలా వద్దా, చాలా మనకి కన్ఫ్యూజన్, ఏం చేస్తే ఏమవుతుంది, ఇలాంటి కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడు ఆయనకి ఈ ఫస్ట్ చాప్టర్లో చెప్పేదాకా విన్నాడు. చాలా నిదానంగా నవ్వు ముఖంతో అన్నీ చెప్పనిచ్చాడు. చెప్పు నీ మనసులో ఏముందో అన్నీ నువ్వు బయటికి చెప్పు అని
ఆ నవ్వు ముఖంతో కృష్ణుడు అన్నీ విన్నాడు. అర్జునుడు 46 శ్లోకంలో వివరిస్తాడు ఎందుకు తను యుద్ధం చెయ్యడు అని. ఈ కృష్ణుడి ముఖంలో నవ్వు ఉంది కదా, రాముడి ముఖంలో కూడా ఆ నవ్వు ఉంటుంది, మన రామకృష్ణ ముఖంలో కూడా ఆ పెదవులో ఆ నవ్వుని మనము ఎప్పుడు చూస్తూ ఉంటాం. మొన్న ఎవరో చెప్పారు, రామకృష్ణుని అలా చూస్తూ ఉంటే ఏమో మ్యాజిక్, ఇంకా కన్ను అటు ఇటు వెళ్ళొద్దు. ఎందుకు? ఆయన ఆ ఒక మందహాసం ఆయన పెదవుల మీద ఉంది కదా, అది ఎలా అంటే అంత నిర్మలమైన మనసు, ఈ జగత్తంతా వారి అధీనంలో ఉంటుంది కదా, కాబట్టి ఆ ఒక నిర్మలమైన మందహాసం వారి పెదవుల మీద మనము చూస్తూ ఉంటాం. అలాగే కృష్ణుడు చాలా నవ్వు ముఖంతో ఆయన చెప్తూ ఉండేది అన్నీ కూడా విన్నాడంట. చెప్పు నీ మనసులో ఉండేవన్నీ బయటికి రానినని. అయితే ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ప్రతిసారి ఒక ఔదార్య మాటలు పనికిరాదు. కాబట్టి ఈ 2 శ్లోకంలో 2వ మళ్ళీ 3వ శ్లోకం ద్వారా కృష్ణుడు అర్జునుడికి ఒక గడ్డి దెబ్బను ఇచ్చాడంట. ఇంత పిరికితనం ఎందుకు నీకు, ఇంత మోహంలో పడిపోయి ఎందుకు నువ్వు పైకి లేవు అంటూ ఇక్కడ ఆయన చెప్పాడు. 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాతి మాం త్వాం ప్రపన్నం. పిరికితనంతో నా స్వభావాన్ని మర్చిపోయి నాకు దిక్కు తోచటం లేదు కృష్ణ, నేనేం చేయాలి ఇప్పుడు? ధర్మాధర్మ విచక్షణని కోల్పోయాను. ఏం చేయాలి, ఏం చేయరాదని నాకు అర్థమవుతలేదు. నిజంగా నాకు ఏమి శ్రేయస్కరమో దాన్ని నువ్వు నాకు, ఆ మార్గాన్ని నువ్వు నాకు చూపించు అంటూ ఇక్కడ చాలా దీనంగా అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటున్నాడు. ఈ 2వ అధ్యాయం మన జీవితంలో ఇలాంటి ద్వంద్వాలు వచ్చినప్పుడు ఈ 2వ అధ్యాయాన్ని చదివితే మనకి చాలా మనశ్శాంతి కలుగుతుంది. ఏం చేయాలి ఏం వద్దు అనే ధర్మ సంకటం వచ్చినప్పుడు ఈ 2వ అధ్యాయాన్ని మనమందరూ చదివితే ఆలోచిస్తే మనకి చాలా మనశ్శాంతి దొరుకుతుంది. అలాగే మన శారదమ్మ జీవితాన్ని కూడా మనం చదివినప్పుడు, అమ్మ ఉపదేశాలని విన్నప్పుడు కూడా మనకి చాలా మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఇక్కడ 14 అది ఎలా అని తర్వాత శ్లోకాల్లో మనం చూద్దాం. 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోక్ష్ణ సుఖ దుఃఖదాః ఆగమపాయినో నిత్య స్థితిక్షస్వ భారత. ఈ సుఖ దుఃఖాలు శీత ఉష్ణాలు వీటి స్వభావమే రావడం వెళ్ళడం, వస్తుంది పోతుంది. ఇందాకే మాతాజీ చెప్పారు, ఇప్పుడు సమ్మర్ వస్తుందని రావద్దు అని అంటే అది రాకుండా ఉంటుందా? ఏసీలో కూర్చోవాలని మన మాతాజీ గారు ఇప్పుడు చెప్పారు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు రావద్దంటే అది వింటుందా? లేదు. కష్టాలు వస్తుంది, అయితే కష్టాలు వెళ్ళిపోతుంది. మళ్ళీ సుఖం వస్తుంది, సుఖం కూడా వెళ్ళిపోతుంది. ఏది స్థిరంగా ఉండదు. కాబట్టి వాటిని సహించు. కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు, వాటిని మనము సహించాలి అని చెప్తున్నారు. దాన్ని మనం శారదమ్మ జీవితంలో వారు చాలా సహజంగా సహించేవారు. మనము సహించాలి, ఉపాయం లేదు, లేకపోతే అశాంతి వస్తుంది కాబట్టి మనం సహించాలి అని మనసుకు మరీ చెప్పి సహించుకో అంటూ మన మనసుకు చెప్పి మనము కష్టాన్ని సహించేది నేర్చుకుంటాం. అయితే శారదమ్మ జీవితంలో వారు చాలా సహజంగా దాన్ని సహించుకునేవారు. అమ్మ జీవితంలో వచ్చిండే కష్టాలు చూస్తే ఇంకా మన జీవితంలో ఆ కష్టాలు ఒక పావంతు కూడా లేదు అని మనము అనుకోవచ్చు. దానికి కొన్ని సంఘటనలు మనం ఇప్పుడు ఆలోచిద్దాము. శారదమ్మ 3వసారి అప్పుడు 14 ఏళ్ళ బాలిక శారదమ్మ, చిన్న అమ్మాయి, ఆవిడ జైరాంబట్టి నుంచి కమర్పుకూరికి పిలుచుకొని వస్తారు పెద్దవాళ్ళు. రామకృష్ణులు వచ్చారు అని అమ్మని కూడా అక్కడికి తీసుకొని వస్తారు. అప్పుడు భైరవి బ్రాహ్మణి కూడా అక్కడ ఉంటుంది.
రామకృష్ణులు శారదమ్మకి ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇస్తూ ఉంటారు, మార్గదర్శనాన్ని చెప్తూ ఉంటారు. అయితే ఇలా చెప్తూ ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉంటారు. చిన్న అమ్మాయి కదా శారదమ్మ, ఇంకా రామకృష్ణులు అవన్నీ చెప్తూ ఉంటారు. ఈ భైరవి బ్రాహ్మణి ఉంటుంది కదా, ఆమె అనుకుంటుంది, ఇదేంటిది రామకృష్ణులు ఇంత చనువుగా ఈ అమ్మాయి దగ్గర ఉన్నారు, భార్య కూడా అప్పటికి పెళ్ళయింది కదా, ఇంత చనువుగా ఉన్నారు, ఇంత సన్నిహితంగా ఉన్నారు, ఆయన బ్రహ్మచర్యానికి భంగం కలుగుతుందేమోనని రామకృష్ణుడి దగ్గర వెళ్ళి ఆమె హెచ్చరిస్తారు. రామకృష్ణులు ఎంత మహాత్ములని ఆవిడకి తెలీదు. ఆవిడ తాంత్రిక గురువు అయినప్పటికీ కూడా రామకృష్ణుల్ని అప్పుడు ఇంకా ఆవిడ అర్థం చేసుకోలేదు. కాబట్టి రామకృష్ణుల్ని ఆవిడ హెచ్చరిస్తుంది. అయితే రామకృష్ణులు ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. రామకృష్ణుల కార్యం ఇప్పుడు శారదమ్మకి ఆధ్యాత్మిక విద్య అన్ని ఇచ్చి ఆవిడని ముందుకు తీసుకురావాలి కదా. అయితే రామకృష్ణులు ఆమె చెప్పిన మాటలు వినలేదు అని ఆవిడకి చాలా కోపం వస్తుంది. సహజంగా కోపంని ఎవరిపైన ప్రదర్శిస్తారు? శారదమ్మ పైన. చిన్న అమ్మాయి ఇంకా చాలా కఠినంగా అమ్మతో ఆవిడ ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒకసారి ఎంత కారంగా ఆవిడ కూర చేసిందంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ కమరపుకుర్లో అబ్బా గొడ్డు కారం దీన్ని ఎవరు తింటారని అందరూ ముఖం పైన చెప్పేశారు. అయితే అమ్మ భయంతో కళ్ళలో నీళ్ళు కారిపోతుంది, తినలేకపోతున్నారు. లేదమ్మా బాగుందని అలే కష్టపడి అమ్మ దాన్ని తిన్నారంట భయంతో. రామకృష్ణులు చెప్పి ఉంటారు, నీవు ఆవిడని నీ సొంత అత్తగారిలాగా నువ్వు సేవ చేయాలి అని చెప్పి ఉంటారు. ఇట్లా అంటే ఒకరు చెప్తున్నా, ఇట్లా ఆవిడ చాలా కఠినంగా అమ్మతో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒకవైపు ఇంత కఠిన ప్రవర్తన, ఇంకొక వైపు రామకృష్ణులు చాలా ఆప్యాయంగా అన్ని అమ్మకి నేర్పుతూ ఉంటారు. ఈ రెండిటిని కూడా అంత చిన్న వయసులో కూడా 14 ఏళ్ళంటే నీ చిన్న పాప అయినా కూడా రెండింటిని కూడా అమ్మ చాలా సహజంగా సహనంతో అన్నీ స్వీకరిస్తారు. ఆవిడ తిట్టినప్పుడు బాధపడి అక్కడ కూలిపోలేదు. రామకృష్ణ దగ్గర ఆ విద్యని నేను నేర్చుకున్నప్పుడు ఆనందంతో పొంగి పొరలేదు. అట్లా రెండిటిని కూడా చాలా సహజంగా అమ్మ అక్కడ స్వీకరిస్తారు. దీన్ని వారి జీవితంలో మనము చూస్తాం. ఇలా కష్టాలు వచ్చినప్పుడు మనము సహజంగా దాన్ని తీసుకొని ఎలా ఎదుర్కోవాలి అంటూ అమ్మ ఇక్కడ మనకి ఒక అమ్మ జీవితంలో ఈ పాఠాన్ని మనము నేర్చుకోవచ్చు. ఇంకా రెండవది ఏంటంటే, ఇలా తర్వాత రామకృష్ణుడు కలకత్తాకి వెళ్ళిపోతారు, శారదమ్మ మళ్ళీ పుట్టినింటికి వెళ్తారు. ఇలా 4 సంవత్సరాలు గడిచిపోతుంది. అమ్మ 18 ఏళ్ళు యువతి. అప్పుడు ఆ ఊళ్ళో ఉండేవాళ్ళందరూ కూడా పాపం పిచ్చివాడి భార్య అని అందరూ రకరకాల మాటలు వినిపించడానికి ప్రారంభిస్తారు. అమ్మకి చాలా బాధ వేసింది, నిజంగా పిచ్చివాడైతే ఇప్పుడు వెళ్ళి నేను సేవ చెయ్యాలి కదా అని. తర్వాత తండ్రి తీసుకెళ్తారు. ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు రామకృష్ణులు చాలా ఆప్యాయంగా ఇద్దరిని, మామగారిని శారదమ్మని చాలా ఆప్యాయంగా వారు ఆహ్వానిస్తారు. శారదమ్మకు చాలా సంతోషం అవుతుంది. అప్పుడు ఇంకా నహవత్తులో ఉండడానికి అమ్మకి ఇస్తారు. ఎవరెవరైతే నహవత్ గదిని చూసారో వారికి తెలుస్తుంది, అసలు కనీసం సౌకర్యం కూడా ఆ నహవత్ గదిలో లేదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా అమ్మకి ఎంత కష్టమయ్యేది. అంత చిన్న గదిలో కాలు చాపుకొని పడుకోవడానికి లేదు. ఇంకా అమ్మతో పాటు 3-4 కూడా వచ్చేవారంట ఒక్కొక్కసారి పడుకోవడానికి. ఆ చిన్న గదిని చూసిండే వారికి అర్థమవుతుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది, పుష్పక విమానం ఉంటుంది కదా, ఎంతమంది కూర్చున్నా ఇంకొకరికి దాంట్లో స్థానం ఉండేదంట. అట్లా అమ్మ ఆ ప్రభావంతో ఆ గదిలో ఎంతమంది కన్నా అమ్మ చోటు ఇచ్చేవారు అని అనిపిస్తుంది దీన్ని వింటే. అట్లా అంత ఇబ్బందికర వాతావరణంలో కూడా అలాంటి గదిలో కూడా అమ్మ దాదాపు 13 ఏళ్ళు అనుకుంటా ఆ గదిలో అక్కడ ఉంటారు. అంత కష్టం ఉన్నా కూడా ఏ రోజు ఒక్కసారి కూడా అబ్బా ఇక్కడ చాలా కష్టం అని ఒక్కసారి కూడా అమ్మ ఆ మాటని చెప్పలేదు. తర్వాత రామకృష్ణులు గది అమ్మ గది ఎదురుగానే ఉంటుంది. అమ్మ గది చుట్టూరులో ఒక తడిక ఉంటుంది. ఆ కాలంలో చాలా కదా, ఆడపిల్లలు బయటకు రారదు, బుర్కా పద్ధతి అవి అంతా ఉండేది. ఆ తడికలో చిన్న రంధ్రం ఉంటుందంట.
రామకృష్ణ గదిలో ఆనందంగా అందరూ పాడుతూ నృత్యం చేస్తుంటే అమ్మ నించుని లక్ష్మి కూడా ఒక్కొక్కసారి అక్కడ ఉండేవారంట. రామ్లాల్ కూతురు ఆ తడిక సందులో నుంచి చూసేవారంట. రోజు రోజుకి ఆ తడిక రంధ్రం పెద్దదే అంట. ఒకసారి రామకృష్ణులు తమాషా చేస్తారు, తడికలో రంధ్రం పెద్దగా అవుతూ ఉందేని. అలా గంటల తరబడి నిలబడి నెలల కొద్దీ అలా నిలబడి అమ్మకి చాలా కాళ్ళ నొప్పి. చివరి రోజుల్లో మనం చూస్తాం అమ్మ చాలా కాళ్ళ నొప్పితో బాధపడేవారు. దానికి కారణం ఆ దక్షిణేశ్వర రోజులే. అయినా కూడా అమ్మ చెప్పేవారు, ఆ దక్షిణేశ్వర రోజుల్లో నా హృదయంలో ఆనంద కుంభం, ఆ పూర్ణ కుంభంలాగా ఆ ఆనందం పొంగి పొరలేదంట. చూడండి, ఎక్కడ ఏం పాజిటివ్ ఉందో దాన్ని మనం తీసుకోవాలి, అక్కడ ఉండే నెగిటివ్ని మనము వదిలేయాలి అని మనకి తెలుస్తుంది. ప్రతి చోట ఎక్కడన్నా కానీ మన జీవితంలో 100% పాజిటివ్ 100% నెగిటివ్ ఉండదు కదా. ప్రతి చోట్ల ప్లస్ మైనస్లు ఉంటుంది. ఆ మైనస్ని పక్కకు పెట్టేసి ప్లస్ని మాత్రం మనము తీసుకొని ఎలా జీవించాలి అంటూ శారదమ్మ మనకి ఇక్కడ చెప్తున్నారు. శారదమ్మ ఉండే ఆ గదిని చూస్తే మనం ఉండగలమా? ఆలోచించండి. రామకృష్ణులకి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ దక్షిణేశ్వరంలో ఇక్కడ ఈ చెమ్మ ఉంది కాబట్టి వారికి చాలా కష్టం అవుతుందని ఫస్ట్ శ్యాంపకూర్కి తీసుకెళ్తారు. ఆ శ్యాంపకూర్లో చిన్న గది అని రామకృష్ణులు 2-3 రోజులు ఉండి ఈ గదిలో నేను ఉండలేను అని వెళ్ళిపోయారు. రామకృష్ణులు అక్కడ ఉండలేరు. ఈ చిన్న గదిలో ఇక్కడ గాలి వెళ్తలేదు, ఇక్కడ నేను ఎలా ఉండనునని వెళ్ళిపోతారు రామకృష్ణులు. అయితే శారదమ్మ ఏళ్ల తరబడి సహజంగా ఆనందంగా అక్కడ ఉండే అసౌకర్యాలన్నీ కూడా స్వీకరిస్తూ ఆ నహవత్ గదిలో అమ్మ ఉన్నారు. ఇది కూడా మనకి ఒక పెద్ద ఆదర్శం. ఇలా కష్టాలు సుఖాలు వచ్చినప్పుడు దాన్ని సహజంగా మనము స్వీకరించాలినని ఇక్కడ మనకి తెలుస్తుంది. తర్వాత మళ్ళీ శారదమ్మ 1881వ సంవత్సరంలో 4వసారి మళ్ళీ వారు పుట్టినింటికి వెళ్ళి దక్షిణేశ్వరానికి మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు హృదయది అప్పుడు అక్కడ పై చేయి చాలా రామకృష్ణులకు చాలా హింసిస్తూ ఉంటాడు ఆయన. అలాంటప్పుడు శారదమ్మ వారి తల్లితో వచ్చినప్పుడు అసలు లోపలికి కూడా రానివ్వకుండా గట్టిగా అరవడానికి ప్రారంభిస్తాడు. ఎందుకు మీరు వచ్చారు, ఏం చేయడానికని ఇక్కడ వచ్చారు? రామకృష్ణ పక్కలే ఉన్నారు. ఆయన అరుస్తూ ఉంటే రామకృష్ణులు ఒక్క మాట కూడా చెప్పారంట. అలాగే రామకృష్ణులు నిలబడి చూస్తూ ఉన్నారు. అప్పుడు శారదమ్మ తల్లికి చాలా బాధ వేసింది. రామకృష్ణ ఏం చెప్పటం లేదు, ఈయన ఇలా అరుస్తున్నాడు, ఎవరి దగ్గర నా కూతుర్ని వదిలిపట్టి వెళ్ళని, మనం తిరిగి వెళ్ళిపోదాంరా అని తల్లి శారదమ్మకి అంటారు. శారదమ్మ మనసులో అప్పుడు ప్రార్థించుకుంటారు, అమ్మ కాళీ నీవెప్పుడు రమ్మంటావో అప్పుడే నేను వస్తాను అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. చూడండి, ఆ కాలంలో జయరాం బాట నుంచి కలకత్తా రావడం అంటే ఎంత కష్టం. ఇప్పుడు మేము హాయిగా కారులోనో ట్రైన్లోనో లేకపోతే బస్సులోనో కూర్చుంటే 2 గంటల్లో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు 3 రోజులు ఎంత కష్టపడి నడుచుకొని రావాలి. శారదమ్మ ఇంట్లో ఏమంత ధనవంతులు కాదు కదా. ధనవంతులు అయితే పల్లకీలో వస్తారు, లేకపోతే ఎడ్ల బండిలో వస్తారు. అమ్మ అంత కష్టపడి నడుచుకొని రావాల్సి వచ్చేది. రామకృష్ణ ఎందుకు ఇలా అన్నారు అని ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది, అమ్మని కనుక హృదయని నువ్వెందుకు అలా చెప్తావు అని చెప్పి అమ్మని అక్కడ ఉంచుకుంటే కూడా అమ్మకి కూడా హృదయ చాలా హింసించేవాడు, చాలా కష్టం పెట్టేవాడు. దానికంటే ఆ హృదయ దగ్గర అమ్మ బాధపడేదానికంటే వెళ్ళిపోవడమే ఉత్తమం అని రామకృష్ణ అనుకొని ఉండొచ్చేమోనని మనకి అనిపిస్తుంది. తర్వాత రామకృష్ణులు మళ్ళీ అమ్మని పిలిపించుకుంటారు. తర్వాత మళ్ళీ అమ్మ కొన్ని రోజులేక మళ్ళీ అమ్మ జయరాం బాటికి వెళ్ళి మళ్ళీ దక్షిణేశ్వరానికి వస్తారు. వచ్చిన రోజే హృదయ్ అప్పుడు వెళ్ళిపోయాడు కారణాంతరం వల్ల, మీకు అన్నీ తెలుసు, అది ఇప్పుడు మనం చెప్పేది వద్దు. అప్పుడు రామకృష్ణులు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నీ పల్లకీలో అయినా పర్వాలేదు, 20 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు రానని అమ్మని పిలిపించుకుంటారు. అయితే కొన్ని రోజులాక మళ్ళీ అమ్మ వెళ్ళి వస్తారు. వచ్చినప్పుడు రామకృష్ణులు కింద పడిపోయి ఆయన కుడి భుజం ఇక్కడ
ఫ్రాక్చర్ అయిపోతుంది, జారిపోతుంది. తక్షణం రామకృష్ణ, నీవు ఏ రోజు అమ్మ దగ్గర వచ్చి నీవు ఎప్పుడు బయలుదేరావు అని అడిగారు. అమ్మ ఆ రోజే వచ్చారు. గురువారం మధ్యాహ్నం బయలుదేరాను అని అన్నమాట. అందుకే నీవు ఒక మంచి, అదే అశుభం, ఆ వేళలో నీవు బయలుదేరి వచ్చావు, అందుకే నా చెయ్యి విరిగిపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ నువ్వు జయరాంబాటికి వెళ్ళి మళ్ళీ రా అన్నట్టు. చూడండి. అయితే అమ్మ ఏం మాట్లాడలేదు. సరే అలాగే వెళ్ళి మళ్ళీ వస్తాను అని అమ్మ అంటారు. ఎంత సులభంగా చెప్పేశారు రామకృష్ణ, వెళ్ళి మళ్ళీ రా అంటూ. అయితే ఈరోజు నువ్వు చాలా అలసిపోయావు, ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళునంట. తర్వాత మళ్ళీ అప్పుడు అమ్మ మళ్ళీ 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళి ఒక మంచి రోజును చూసుకొని మళ్ళీ 3 రోజులు ప్రయాణం చేసుకొని నడుచుకుంటూ దక్షిణేశ్వరానికి వస్తాం. చూడండి, మనం ఆ స్థానంలో ఉంటే ఎంత విసుక్కునేవాళ్ళం, ఎంత తిట్టుకునేవాళ్ళం. ఏమి ఇష్టం వచ్చినట్టు అందరూ ఆడతారు నాతో అని అనిపించేది. అయితే అమ్మ మాత్రం చాలా సహజంగా అలాగే అమ్మ భగవంతుడు ఇచ్చారు అని అన్నిటినీ కూడా అమ్మ స్వీకరిస్తారు. ఇలా మనం జీవితంలో వచ్చే కష్ట సుఖాలంతా కూడా మనము సహజంగా దాన్ని భగవంతుడి ఇచ్చ అని గనుక మనం స్వీకరించగలిగితే మనలో శాంతి ఉంటుంది. లేకపోతే గొనుక్కుంటూ విసుగు చెందుతూ ఉంటే అప్పుడు ఇంకా మనకి అశాంతి వస్తుంది. దాని బదులు శారదమ్మ చూపించినట్టు ఇది దైవ ఇచ్చ అని మనం దాన్ని స్వీకరిస్తే మన మనసులో ఎంత శాంతి ఉంటుంది చూడండి. దీన్ని మనం ఆలోచిస్తే మనకి తెలుస్తుంది. ఇలా అమ్మ జీవితంలో సర్దుబాటుతనం అనేది చాలా సహజంగా ఉంది. దాన్ని మనము అమ్మ జీవితంలో చూస్తాం. 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖానికి లాభం కారణమైతే లాభానికి జయం కారణం, దుఃఖానికి అలాభం కారణమైతే అలాభానికి అపజయం కారణం. సుఖానికి లాభం కారణం, లాభానికి జయం కారణం. దుఃఖానికి అలాభం, అలాభం ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది. అలాగే అపజయం ఉన్నప్పుడు అలాభం, మనము నష్టపోతామని ఇది లోక నియమం. సుఖ దుఃఖాన్ని లాభ అలాభాన్ని సమానంగా స్వీకరించడం మనమందరూ పుస్తకాల్లో చదువుతాం, నోట్లో చెప్పడం చాలా సులభం. అయితే దాన్ని జీవితంలో దాన్ని స్వీకరించడం చాలా కష్టం. అయితే కష్ట సాధ్యం, అసాధ్యం కాదు, సాధ్యం అని అమ్మ వారి జీవితంలో మనకి చూపించారు. అది ఎలాగైతే అమ్మ ఒకసారి చెప్తారు. దక్షిణేశ్వర రోజులలో రామకృష్ణులు చెప్పారంట, స్త్రీలు స్పెషల్గా స్త్రీలు నన్ను ఇక్కడ రామకృష్ణులు చెప్తున్నారు, ఎప్పుడు ఏదన్నా ఒక పని చేస్తూ ఉండాలి, సోమరిగా ఉండరాదు. లేకపోతే ఆ సోమరి మనసు అన్నీ అనర్థానికి కారణమవుతుంది. ఆ దక్షిణేశ్వర రోజుల్లో అమ్మ ఎంత పని చేసేవారు, తెల్లవారుజామున 3 గంటల నుంచి ఎంత పని చేసేవారు. ఆ పని మధ్యలో 1,00,000 జపం కూడా అమ్మ చేసేవారు. ఉత్త పని మాత్రం కాదు, చాలా పని. దాని మధ్యలో 1,00,000 జపము చేసేవారు. దాని మధ్యలో రామకృష్ణ ఒకసారి ఈ జూటుది నారు ఉంటుంది కదా, దాన్ని తెచ్చిస్తారంట. తెచ్చిచ్చి దాన్ని ఈ పైన చిన్న గది కదా, సామాన్లు పెట్టుకునేది ప్లేస్ ఉండదు, దాన్ని ఈ పైన తగిలిస్తారు కదా ఉట్టి. ఆ ఉట్టిని చేసి ఈ నారుతో ఉట్టి చెయ్యి, దాంట్లో ఏమైనా పెట్టుకోవచ్చునని నారు తెచ్చిస్తారంట. అమ్మ దాన్ని చేరి అల్లి దాన్ని పైన తగిలించి దాంట్లో కొన్ని సామాన్లు తినే పెట్టుకునేవారంట. తర్వాత దాంట్లో కొంచెం మిగులుతుంది, దాన్నంతా కూడా అమ్మ శుభ్రం చేసి ఒక చిన్న తలగడ చేసుకొని దాన్ని వాడుకునేవారంట అమ్మ. అప్పుడు తర్వాత ఉద్బోధనలో ఉన్నప్పుడు శారదానంద మహారాజు ఆయనకి అప్పుడు ఒక మంచము, ఒక పరుపు, ఒక దిండు అన్నీ కూడా అమ్మకి అక్కడ ఉంటుంది. శారదానంద మహారాజు అమ్మని కూడా చేయించి ఉంచుతారు.
అమ్మ అంటారు, దక్షిణేశ్వర రోజుల్లో ఆ చిన్న తలగడ నారుతో చేసిన ఆ తలగడ పెట్టుకొని నేను అప్పుడు ఎట్లా హాయిగా నిద్రపోయేదాను, ఇప్పుడు కూడా అలాగే హాయిగా నేను నిద్రపోతాను. అంటే రెండిటికు ఆ కష్టం రోజులు ఈ సుఖం రోజులు రెండిటి నాకేం తేడా లేదు, ఎట్లా సమానంగా అక్కడ అమ్మ స్వీకరించారు దాన్ని అని మనకి తెలుస్తుంది. ఇంకొకటి కూడా మనకు అందుకు కూడా తెలుసు, దక్షిణేశ్వరంలో అంత కష్టంగా ఉన్నప్పుడు కూడా అమ్మ ఆనందంగానే అక్కడ జీవించేవారు అంటూ. ఇంకా రామకృష్ణులు మహాసమాధి చెందినప్పుడు అమ్మ కింది నుంచి పైకి వస్తారు కదా, కింద గదిలో ఉంటారు, ఎవరో వెళ్ళి చెప్తారు ఇంకా రామకృష్ణులు మహాసమాధి చెందారు అని. అప్పుడు అమ్మ చాలా బాధతో రామకృష్ణ దగ్గర వస్తారు, వచ్చి ఒకే ఒక మాట చెప్తారు, అమ్మ కాళీ, నేనేం తప్పు చేశానని నన్ను వదిలిపెట్టి వెళ్ళావు అంటూ అమ్మకి కళ్ళలో నీళ్ళు వచ్చింది, అంతే, ఇంకేమో మాట కూడా చెప్పారు. అప్పుడు అంతా చాలామంది శిష్యులు, గృహస్థ శిష్యులు, చాలామంది పురుషులు ఉన్నారు కదా అక్కడ. ఇంకా అమ్మ నిదానంగా కిందికి వెళ్ళిపోయారు. అంత బాధలో కూడా అమ్మ ఏమన్నారు, అమ్మ కాళీ, నీవు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అనే బాధపడ్డారు, కానీ నీ వెళ్ళిపోయావా, నన్ను రేపు ఎవరు చూసుకుంటారు, నీవు నాకేం పెట్టి వెళ్ళావు అని అంత కూడా అమ్మకి ఆ మాటలు అమ్మకి రాలేదు. కాబట్టి దుఃఖాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వస్తాయి, దాన్ని మనం భగవంతుడా నాకు ఈ దుఃఖం ఇచ్చావా, దాన్ని ఎదిరించే శక్తి నాకు ఇవ్వు అనే ప్రార్థించాలా, కానీ నాకేం దొరికింది, నాకెందుకు ఇలా అయింది అని నేను ఎక్కువ పూజ చేస్తే, నేను ఎక్కువ జపం చేస్తే, నేను ఎక్కువ దానం చేస్తే నాకు అన్నీ మంచిదే జరగాలనని మనము ఆశించరాదు. దానివల్ల మంచి ఫలితం వచ్చినా కూడా మన పూర్వజన్మలో మనకి మన సంస్కారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనము అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కష్టాన్ని వచ్చినప్పుడు భగవంతుడు ఇచ్చానని దాన్ని మనం ఎదిరించాలి అంటూ ఇక్కడ అమ్మ జీవితంలో మనము చూస్తాము. 39వ శ్లోకం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇక్కడ సాంఖ్యయోగంలో ఎప్పుడు ఆత్మజ్ఞానాన్ని అది బోధిస్తుంది. నేను ఆత్మ, నేను శరీరం కాదునని మనం అనుకుంటూ ఉండాలి అని. సుఖ దుఃఖాలు ఏం వచ్చినా అవి భగవంతుడి ఇచ్ఛ అని సమానంగా దాన్ని మనము స్వీకరించాలి. అది యోగం అని అంటుంది. ఈ శ్లోకం నుంచి కర్మయోగాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు బోధిస్తాడు. దాన్ని మన మాతాజీ వారు చాలా వివరంగా మీకు చెప్పారు. దాన్ని ఇక్కడ మనం అమ్మ జీవితంతో పోలిస్తూ ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఒకసారి కర్మయోగం గురించి, ఒకసారి జయరాం బాటిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి పొద్దున అమ్మ దగ్గర వస్తుందంట, అమ్మ నాకేమైనా బోధించండి అని. అప్పుడు అమ్మ అన్న అంటే సరే అంటారు. తర్వాత అమ్మవారి పనిలో మగ్నమయ్యారు. ఒకటైనాక అమ్మ అన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా అమ్మాయి కూడా అమ్మ వెనక తిరుగుతూ ఉంది. పొద్దునైంది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది. ఇంకా తర్వాత సాయంత్రం వెళ్ళే టైం అయింది. అమ్మ పొద్దున్నుంచి మీ వెనకనే నేను ఉన్నాను, నాకేం మీరు బోధించలేదే. అమ్మ అంటారు, అరే పొద్దునుంచి నీవు నన్ను చూస్తున్నావు, నేను ఏమేం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, పొద్దునుంచి నీవు నన్ను చూస్తున్నావే, నీకు ఇంకా అర్థం కాలేదా అని అమ్మ అంటారు. అంటే ఇక్కడ ఏమర్థము, అమ్మ ఇప్పుడు మనము పని చేస్తాం, మనిషి స్వభావం ఏంటి, ఎప్పుడు పని చేయడమే, పనిని మనము చేస్తున్నాం, అమ్మ కూడా ఎప్పుడు పని చేశారు, మనకంటే 10 20 అమ్మ పని చేశారు, మనం ఎంత మహా పని చేస్తాం దాన్ని పోలిస్తే. పనిని చేసేవారు, జపము చేసేవారు, అబ్బో ఇంత పని నేను ఎప్పుడు జపం చేయలేనని మనకు అనిపిస్తుంది. అమ్మ పనిని చేసేవారు, జపం చేసేవారు. ఇక్కడ ఈ అమ్మాయికి అంటారు, పొద్దునుంచి నీవు నన్ను చూసావు, నీకు అర్థం కాలేదా అని. అంటే ఏమి, అమ్మ ఆ పనిని ఊరికే పనిలాగా చేయలేదు, కర్మయోగంగా ఆ చేసిండే ప్రతి పనిని ఇతరుల సేవలాగా చేశారు. భగవత్ అర్పిత భావంలో అమ్మ దాన్ని చేశారు. కాబట్టి ఆ అమ్మాయికి అమ్మ చెప్తున్నారు, నీకు అర్థం కాలేదా అని.
అంటే మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి, మనం కూడా పని చేస్తాం, కానీ ఆ పనిని భగవత్ అర్పిత భావంతో ఫలాన్ని ఆశించకుండా మనము పనిని చేసినప్పుడు తద్వారా మన మనసు పవిత్రమవుతుంది. పవిత్రమైన మనసులో భగవంతుడు మనకి కనిపిస్తాడు. ఇట్లా కర్మయోగాన్ని మనం ఎలా చెయ్యాలా అంటూ అమ్మ ఇక్కడ మనకి చెప్పారు. అమ్మ జీవితంలో దీన్ని మనం చూస్తాము. ఇంకొకసారి ఒక శిష్యుడు వచ్చి అమ్మని ప్రశ్నిస్తాడు, అమ్మ శ్రీ రామకృష్ణ ఉపదేశమే వేరే, స్వామి వివేకానంద వచ్చి ఈ ఆశ్రమంలో ఆ పని చెయ్యి, ఈ సేవా కార్యం చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అంతా అంటారు. రామకృష్ణులు పని చెయ్యి అని ఎక్కడ చెప్పలేదే, జపధ్యానం చెయ్యి, సాధన చెయ్యి అనే కదా రామకృష్ణులు చెప్పారు. ఇది సరేనా? వివేకానంద స్వామి పనులని చేయమంటున్నారు, ఇది కరెక్టా అంటూ అమ్మని ప్రశ్నిస్తారు. అమ్మ అంటారు, ఈ పని అన్నీ కూడా రామకృష్ణుల పనే. రామకృష్ణులు ఏం చెప్పారో దాన్నే స్వామీజీ దీన్ని కార్యతర్చారు. దీన్ని పొద్దునుంచి రాత్రి దాకా మీరు ఎంత జపం చేస్తారు? పని చేయాలి. మీరు కర్మయోగాన్ని చేయండి, ఫలాన్ని ఆశించకుండా కర్మయోగాన్ని ఆచరించాలి. మరి ఏం పని చేయకుండా ఉంటే రోజు మీకు ఎవరు అన్నం పెడతారు అంటూ అమ్మ ఆ శిష్యుడికి చెప్తారు. కాబట్టి మీరు ఈ సంఘం ఇలాగే ఉంటుంది, ఇక్కడ అన్ని సేవా కార్యక్రమాలు ఈ సంఘంలో జరుగుతుంది. దీన్ని ఎవరైతే చేయడానికి ఇష్టపడతారో వారు ఇక్కడ ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ అమ్మ అంత నిశ్చయంగా ఖచ్చితంగా చెప్పేస్తారు. ఈ సంఘం అలాగే ఉంటుంది, ఇక్కడ కర్మయోగమే ప్రధానం, ఇక్కడ కర్మం ద్వారా మనశుద్ధిని చేసుకోవాలి, ఈ సంఘం ఇలాగే ఉంటుంది అంటూ శారదమ్మ ఇక్కడ చెప్తారు. కాశీలో కూడా, కాశీకి అమ్మ వెళ్ళినప్పుడు మాస్టర్ మహాశయ్కి కూడా ఇదే ఒక ప్రశ్న వస్తుంది. అమ్మ దగ్గర వచ్చి, అమ్మ ఇదేంటి రామకృష్ణులు ఏం చెప్పలేదు కదా, హాస్పిటల్ని స్థాపించండి, రోగుల సేవ చేయండి ఇదంతా కూడా రామకృష్ణులు చెప్పలేదు కదా, ఎందుకమ్మా ఇవన్నీ ఇక్కడ చేస్తున్నారు, ఇది సరేనా అంటూ ఆయన కూడా ప్రశ్నిస్తారు. ఆయనకి కూడా అమ్మ చెప్తారు, ఇక్కడ సాక్షాత్ రామకృష్ణులు పని జరుగుతుంది, ఇక్కడంతా రామకృష్ణులు ఉన్నారు, నేను చూస్తున్నాను, ఇది రామకృష్ణుల పనే, దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు అంటూ శారదమ్మ వారి ఒక డౌట్ని అమ్మ అక్కడ చేస్తారు. కర్మయోగాన్ని చేయాలి అంటూ అమ్మ ఇక్కడ చెప్తున్నారు. 54వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగభయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖంలో ఉద్వేగం చెందకుండా, సుఖాన్ని ఆశించకుండా, నిరాసక్తితో భయాన్ని క్రోధాన్ని గెలిచిన వాడే స్థితప్రజ్ఞుడు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. స్థితప్రజ్ఞుడి లక్షణాన్ని ఇక్కడంతా కూడా చెప్తున్నారు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలి? దుఃఖంని వచ్చినప్పుడు పడిపోకుండా, సుఖం వచ్చినప్పుడు ఆకాశానికి ఎగురకుండా నిరాసక్తితో మనము భయం లేకుండా, క్రోధం లేకుండా పనిని చేయాలి అంటే ఇక్కడ అలాంటి మనసు ఎవరికి ఉంటుందో వాళ్ళు స్థితప్రజ్ఞులు అంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మ ఎలా స్థితప్రజ్ఞులుగా వారి జీవితంలో జీవించారు, ఈ స్థితప్రజ్ఞ లక్షణం అమ్మలో ఎలా ఉందినని మనం ఇక్కడ చూద్దాం. మనందరికీ కూడా తెలుసు, అమ్మ తమ్ముళ్ళు కాళీమామ, వరదామామ భయంకరంగా పోట్లాడేవారు. ఎప్పుడు అమ్మ దగ్గర డబ్బు అమ్మని చూస్తే వారికి డబ్బే గుర్తుకొచ్చేది. అమ్మ దగ్గర ఎంత పొందాలి అని వారు ఎప్పుడు ఆలోచించేవారు. ఒకసారి ఆస్తి దాన్ని పంచాలి. అప్పుడు శారదమ్మకి తెలుసు భయంకరమైన యుద్ధం, ఇప్పుడు కురుక్షేత్రంలాగా యుద్ధం ఇక్కడ వీళ్ళ మధ్యలో జరుగుతుంది. అయితే దీన్నన్నీ కూడా నిర్భాయించేందుకు శారదానంద స్వామిని కరెక్టునని శారదానంద స్వామిని పిలిపిస్తారు. శారదానంద స్వామీజీ వచ్చి కొన్ని రోజులు అన్నీ గమనిస్తారు, ఎవరు ఎలా ఉన్నారు ఇది అంతా కూడా. ఆయన కూడా చాలా ప్రశాంతంగా ఉండేవారు అని పిలిపించి తర్వాత వారంతా గమనించాక ఒకరోజు పిలుస్తారు.
పిలిచి ఇంకా దాని గురించి మాట్లాడేటప్పుడు ఇంకా చాలా పెద్ద పోట్లాటలు జరుగుతుంది అమ్మ ఇద్దరు తమ్ముళ్ళ మధ్యలో. అప్పుడు శారదానంద మహారాజు చాలా కౌశల్యంతో చాలా ఓర్పుతో వారిని ఆ సమస్యలన్నీ కూడా అక్కడ పరిష్కారం చేస్తారు. అయితే శారదమ్మ మాత్రం ఏమాత్రం ఉద్విగ్నం చెందకుండా చాలా నిరాసక్తితో అమ్మ అలా చూస్తూ ఒక సాక్షి భావంతో అలా కూర్చొని చూస్తూ ఉంటారు. తర్వాత శారదానంద మహారాజ్ ఒక బ్రహ్మచారితో చెప్తారు, చూడు మనకి ఎంత కోపం వస్తూ ఉండింది, ఎంత విసుగొస్తూ ఉండింది వాళ్ళు అలా చేసేటప్పుడు. అయితే అమ్మ చూడు ఎంత నిరాసక్తితో, ఎంత ప్రశాంతంగా, ఎంత స్థిరంగా అమ్మ కూర్చున్నాడు. ఏ మాత్రం ఉద్విగ్నం అమ్మలో రాలేదు. కనీసం వారు ముఖంలో కూడా ఉద్విగ్నత కానీ విసుగు కానీ ఏమాత్రం వారి ముఖంలో కూడా రాలేదు. చూసావా ఎంత స్థిరంగా అమ్మ ఉండేవారు అంటూ శారదానంద మహారాజు ఒక బ్రహ్మచారితో చెప్తారు. మనం కూడా చదువుతాం కదా అమ్మ లైఫ్లో అమ్మ తమ్ముళ్ళు, ఆ తమ్ముడి భార్యలు, ఆ పిల్లలు ఎంత గందరగోళం, ఎంత ఇబ్బంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంత ఇబ్బంది కలిగిస్తారు అమ్మకి. ఏ రోజన్నా అమ్మ వారిపైన కోపపడ్డారా? ఏ రోజన్నా తిట్టారా? అమ్మ జీవితాన్ని మనం చదివితే చూడండి, ఒక్కరోజు కూడా అమ్మ విసుక్కోలేదు, ఒక్కరోజు కూడా కోపం తెచ్చుకోలేదు. ఇది మనము అమ్మ జీవితంలో నేర్చుకోవాల్సింది. ఇలా అమ్మలో ఈ స్థితప్రజ్ఞ లక్షణాన్ని ఇక్కడ మనము చూస్తాం. కాబట్టి అబ్బా స్థితప్రజ్ఞుడు అంటే మనం ఎలా ఉండొచ్చు అని మనం భయపడే అవసరం లేదు. అమ్మ జీవితాన్ని చూస్తే మనం ఎలా ఉండొచ్చునని చాలా సులభంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంత గందరగోళం మధ్యలో కూడా అమ్మ దగ్గర తర్వాత ఈ ఆస్తి పంచడం అంతా అయ్యాక స్వామి శారదానంద అడుగుతారు, అమ్మ మీరెక్కడ ఉంటారు అంటే అమ్మ అంటారు, ఈ ఎలుకలు తవ్విన కలుగులో పాములు ఉంటాయి, నేను ఏదో ఒక తమ్ముడి ఇంట్లో ఉంటాను. చూడండి ఎంత నిరాసక్తి. నాకని ఒక ప్లేస్ లేదా, నేను ఎక్కడ ఉంటానని అమ్మ అడగలేదు, ఎక్కడో ఒక చోట్ల తలదాచుకుంటానని అమ్మ ఎంత నిరాసక్తితో అంటారు. అయితే తర్వాత అమ్మకి స్వామి శారదానంద ఒక రూమ్ అంటే ఆ కాలంలో గుడిసెలు కదా, ఒక గుడిసెని అమ్మకి వారు కట్టిస్తారు. అమ్మకని ఒక ఇల్లు ఉండనీనని వారు కట్టిస్తారు. ఇప్పుడు కూడా మనం జయరాంబాటికి వెళ్తే అది చూడొచ్చు. ఇంత ఈ గందరగోళం మధ్యలో, వీటన్ని మధ్యలో కూడా చాలామంది భక్తులు వచ్చారు. ఆ భక్తులకంతా కూడా అమ్మ ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని ఇచ్చేవారు, యువకులకు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చేవారు, సన్యాస దీక్ష ఇచ్చేవారు, మహామంత్రాన్ని ప్రసాదించేవారు. అన్నీ కూడా ఎంతో ప్రశాంతంగా ఏది వచ్చినా కూడా అమ్మ స్థిరంగా అన్నీ అమ్మ పైన వచ్చేవి, అది బౌన్స్ అయ్యి వెళ్ళిపోయేది. ఏవి అమ్మని కదిలించలేదు. ఏ దాంట్లోనూ ఏ కష్టాల్లో కానీ దేంట్లో కూడా ఎవరి మాటలు కానీ ఏవి అమ్మని విచలితం చేయలేదు. అది ఎట్లా స్థితప్రజ్ఞ లక్షణం. దాన్ని ఇక్కడ గీత చదివినప్పుడు అబ్బా ఇది చాలా కష్టం, దీన్ని ఎలా మనం ఆచరించాలి అని అనిపిస్తుంది. అయితే అమ్మ జీవితంలో దీన్ని చూసినాం, ఇంత సులభమా? అమ్మ ఆచరించినప్పుడు అమ్మని మనం ప్రార్థిస్తాం, అమ్మ నాకు కొంచెం శక్తి ఉన్నని మనము కూడా ప్రార్థిస్తే ఏదో కొంచెమన్నా మనము చేయగలుగుతాం. తర్వాత అమ్మని గట్టిగా పట్టుకుంటే అప్పుడు అమ్మ ఇంకా మనకి ఎక్కువ శక్తిని ఇస్తారు అని మనకి తెలుస్తుంది. ఇంకా చివరికి 66వ శ్లోకం, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయత శాంతే అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాలు మనస్సు వశంలో లేకపోతే నిశ్చయాత్మక బుద్ధి మనలో ఉండదు, కాబట్టి మనకి శాంతి లభించదు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అందరికీ సుఖం కాదు, సహజమే. ప్రతి ఒక్కరికి కూడా నాకు సుఖం కాదు, నేను హాయిగా ఉండాలి, కొంచెం డబ్బు సంపాదిస్తే నేను హాయిగా ఉండగలుగుతాను అని అందరూ అనుకుంటారు. నాకు ఉద్యోగం కావాలి అని అందరూ అనుకుంటుంటారు. అయితే
సుఖం ఎక్కడ ఉంది? ప్రాపంచిక సుఖం శాంతిని ఇస్తుందా? ఇవ్వద్దు. భగవద్ ధ్యానంలోనే మనకి సుఖం అనేది దొరుకుతుంది. నీకు సుఖం కావాలా? అయితే నువ్వు శాంతిని తెచ్చుకోవాలి. సుఖం కావాలి అంటే శాంతిని తెచ్చుకోవాలి. శాంతి కావాలా? అయితే ఆత్మచింతన చెయ్యి. ఆత్మచింతన ఎలా చేయాలి? నిర్మల బుద్ధిని పొందాలి. నిర్మల బుద్ధి ఉంటే ఆత్మచింతని మనము చేయొచ్చు. ఆత్మచింతన అంటే భగవత్ చింతన అని ఇక్కడ మనం అనుకుందాం. నిర్మల బుద్ధి కావాలి. నిర్మల బుద్ధి ఎలా వస్తుంది? ఇంద్రియాలను నిగ్రహించాలి. మనం ఇంద్రియాలని నిగ్రహిస్తే అప్పుడు మనకి నిర్మల బుద్ధి వస్తుంది. నిర్మల బుద్ధి ఉంటే ఆత్మచింతన మనము చేయొచ్చు. దాని ద్వారా మనకు మన శాంతి వస్తుంది, సుఖం వస్తుంది. కాబట్టి మనం ముఖ్యంగా ఏం చేయాలి? ఇంద్రియ నిగ్రహం మనము చేయాలి. అప్పుడే మనకి మనశ్శాంతి దొరుకుతుంది. మనశ్శాంతి కావాలంటే ఇంద్రియ నిగ్రహం చేయాలి అంటే ఇక్కడ చెప్తున్నారు. ఇది శారదమ్మ జీవితంలో మనం ఎలా చూస్తాం? శారదమ్మ చివరి సందేశం ఏమంటారు? నీకు మనశ్శాంతి కావాలంటే ఎవరిలో దోషాన్ని చూడొద్దు. ఎవరిలో దోషాన్ని చూడొద్దు అంటే అప్పుడే మనకి నిర్మల బుద్ధి వస్తుంది. ఎవరిలో దోషాన్ని చూడకుండా ఉంటే అప్పుడు మనకి నిర్మల బుద్ధి వస్తుంది. ఇంకేమంటారు అమ్మ? నీలో ఉండే తప్పుని నీవు చూడు, ఎవరిలో చూడొద్దు. ఇంకేమన్నారు? నీలో ఉండే దోషాన్ని నీవు చూడు అని అంటారు. అంటే అప్పుడు అక్కడ ఇంద్రియ నిగ్రహం వస్తుంది. నాలో ఉండే తప్పుని చూసినాము, అబ్బా నాలోనే ఈ తప్పు ఉంది, వారిలో ఈ తప్పు ఉంది అని వారికి ఎందుకు నేను చెప్పాలి అని మనలో ఆలోచన వస్తుంది కదా. అప్పుడు అక్కడ ఇంద్రియ నిగ్రహం అనేది మనలో వస్తుంది. కాబట్టి శారదమ్మ ఏం చెప్పారు? ఎవరిలో దోషాన్ని చూడొద్దు. అయితే మనలో ఉండే దోషాన్ని మనము చూడాలి. అప్పుడు మనకి ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఇతరుల దోషాన్ని చూడకుండా ఇతరులో ఉండే మంచిని చూడడానికి మనము నేర్చుకోగలుగుతామని దీని ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే తర్వాత ఏం చెప్పారమ్మా? ఇంకొకటి చెప్పారు. ఈ ప్రపంచంలో పరాయి వాళ్ళు ఎవరూ లేరు, అందరూ మనవాళ్ళే. పరాయి వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఇంట్లో తల్లి తన పిల్లలు ఎంత తప్పు చేసినా చిన్నవారులే, రేపు నేర్చుకుంటారు అని తల్లి అనుకుంటుంది కదా. తల్లికి 60 ఏళ్ళు వచ్చి తన పిల్లవాళ్ళకి 40 ఏళ్ళు వచ్చినా కూడా ఫోన్లే, ఆయనకు తెలియలేదు, ఇంకా చిన్నవాడు, తర్వాత నేర్చుకుంటాడు అనే తల్లి ఆలోచిస్తుంది కదా. తల్లి మనసు ఎప్పుడూ అలాగే ఉంటుంది. అలాగే అందరూ మన బిడ్డలు అనుకుంటే, అమ్మ చెప్పినట్టు పరాయి వాళ్ళు ఎవరూ లేరు, అందరూ మన వాళ్ళే అని కనుక మనం ఆలోచించేది మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వారిలో ఉండే తప్పు మనకు కనిపిస్తుందా? ఫోన్లే తెలియక చేశారు అని మనము సర్దుకుంటాం. అప్పుడు ఇది ఈ ప్రపంచమే వసుదైవ కుటుంబం అవుతుంది. కాబట్టి అమ్మ ఏం చెప్పారు చివరికి? ఎవరిలో దోషాన్ని చూడొద్దు, మనలో ఉండే దోషాన్ని మనం చూసుకోవాలి. ప్రపంచం అంతా మనదే అని మనము అనుకోవాలి అంటూ అమ్మ ఇక్కడ చెప్పారు. ఎట్లా ఇంద్రియాల్ని వశంలో తెచ్చుకొని మనం ఎలా శాంతితో జీవించవచ్చు అని అమ్మ ఇక్కడ మనకి బోధించారు. ఇప్పుడు మనం కొన్ని సంఘటనల్ని మనం ఆలోచించాం. శారదమ్మ జీవితం మొత్తం గీత చదువుతూ ఉంటే అవన్నీ కూడా మనకి ఒకటైనాక అన్ని సంఘటనలు మనకి గుర్తుకొస్తాయి. ఆ శారదమ్మ మనందరికీ కూడా ఆవిడ చూపించిన ఆ పథాన్ని ఆలోచిస్తూ మన జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేసే శక్తిగా కానీ మనం అందరూ కూడా ప్రార్థిస్తాం. ఓం శాంతి శాంతి హరి ఓం తత్సత్.